బ్రహ్మముడి టుడే ఏప్రిల్ 18th ఎపిసోడ్. ఇక అత్తాకోడళ్ళ ఆటలో యామిని బలి. దొంగ మరదలకి అమ్మను పరిచయం చేసిన రాజు గుడికి వెళ్ళినప్పటి నుంచి యామిని ఫోన్లో బీపీఎస్ని గమనిస్తూ ఉంటుంది. తల్లి వచ్చి పక్కన కూర్చోగానే బావ గుడికి వెళ్ళడం నిజమే, కానీ ఓన్లీ దర్శనానికైతే 2 నిమిషాలు, ప్రదక్షిణలు చేసిన 10 నిమిషాలు, అర్చన కూడా చేయించాడే అనుకో మరో 10 నిమిషాలు. ఎలా కాదనుకున్నా ఓ అరగంటలో బయటికి రావచ్చు, కానీ వెళ్ళి గంటకు పైగా అవుతుంది. ఇంతసేపు అక్కడ ఏం చేస్తున్నాడు అంటూ అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది. యామిని రాజు మీద అనుమానం వ్యక్తం చేయగానే యామిని చేయి దాటిపోకుండా చూసుకోవడమే మంచిది. వెళ్ళు యామిని, త్వరగా వెళ్ళు. నాకెందుకో రాజు ప్రవర్తనపై అనుమానంగా ఉంటుంది. నీకు తెలియకుండా ఆన్లైన్లో డ్రెస్ బుక్ చేసుకోవడం ఏంటి? ట్రెడిషనల్గా రెడీ అయ్యి గుడికి వెళ్ళడం ఏంటి? ఒకవేళ తిడితే అప్పుడే ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చు, కానీ మళ్ళీ ఆయన వల్ల నువ్వు డిప్రెషన్లోకి పోతే ఆ పాటలు పడడం మా వల్ల కాదు, వెళ్ళు అని పంపిస్తుంది. మరోవైపు గుడిలో అన్నదానం ఏర్పాట్లు మొదలవుతాయి. అంతా అపర్ణాదేవి చాటుగా చూస్తూ ఉంటుంది. అయితే రాజు కావ్యలు అందరికి వడ్డించడం చూసి అపర్ణాదేవి కూడా జనాల్లోకి వచ్చి కూర్చుంటుంది. రాజ్ కావ్య ఇద్దరు ఆమెను చూస్తారు. అత్తయ్య అని కావ్య కంగారు పడుతుంటే రాజ్ ప్లేట్, గ్లాస్ తీసుకొని వడ్డించడానికి వెళ్ళిపోతాడు. వెంటనే రాజ్ అపర్ణాదేవితో, ఇందాక మెట్ల మీద నుంచి పడిపోతుంటే పట్టుకున్నది మిమ్మల్నే కదా అని గుర్తుపట్టినట్లు మాట్లాడతాడు. అవును బాబు, సమయానికి దేవుడిలా వచ్చి కాపాడవు అంటుంది అపర్ణాదేవి ప్రేమగా కొడుకుని చూసుకుంటూ. ఆ మాత్రానికి దేవుడు ఎందుకండి, మానవత్వం ఉన్న మనిషి చాలు. ఇప్పుడు మీకు ఎలా ఉంది అంటాడు రాజు. పర్లేదు బాబు, బాగానే ఉంది అంటుంది అపర్ణాదేవి. వెంటనే రాజ్, అయినా మిమ్మల్ని చూస్తుంటే ఆకలికి ఎదురు చూసే మనిషిలా కనిపించడం లేదు. మీరు 10 మందికి అన్నం పెట్టేవారిలా కనిపిస్తున్నారు. కానీ మీరు ఇలా వచ్చి కూర్చోవడం ఆశ్చర్యంగా ఉందమ్మా అంటాడు రాజ్. కానీ నాకు ఆనందంగా ఉంది బాబు అంటుంది అపర్ణాదేవి. అపర్ణాదేవి మాటలు అర్థం కానట్లుగా చూస్తాడు రాజు. అదే, నువ్వు ఇలా ఇక్కడ అన్నదానం చేయడం చూసి ఎందుకో తినాలనిపించింది, అందుకే ఇలా వచ్చేసాను అంటుంది అపర్ణాదేవి. ఎందుకమ్మా అలా అంటాడు రాజ్. నిజానికి ఈరోజు నా పుట్టినరోజు కూడా అంటుంది అపర్ణాదేవి. వెంటనే రాజ్, అవునా, ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కూడా అంటాడు రాజ్. వెంటనే హ్యాపీ బర్త్డే అమ్మ అంటూ చెయ్యి అందిస్తూ అపర్ణాదేవి రాజు చేతిని అబ్బరంగా అందుకొని మురిసిపోతుంది. అంతా కావ్య చూస్తూ ఆనందపడిపోతుంది. రాజుతో ప్రతి ఏడాది నా కొడుకు నా పుట్టినరోజుకి ఇలానే అన్నదానం చేసేవాడు, కానీ ఇప్పుడు నా దగ్గర లేడు, అందుకే నేను ఒంటరిగా వచ్చాను అంటూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని చెబుతుంది అపర్ణాదేవి. ఇంతకీ మీ కొడుకు ఎక్కడికి వెళ్ళాడు అంటాడు రాజు. దగ్గరలోనే ఉన్నాడు బాబు, కానీ కాలం మమ్మల్ని దూరం చేసింది అంటుంది అపర్ణాదేవి. ఏం పర్లేదమ్మా, ఆ దేవుడే మీ అబ్బాయిని మీ దగ్గరకు చేరుస్తాడు అంటాడు రాజ్. నీ నోటి చలవన అది జరిగితే బాగుండు బాబు అంటుంది అపర్ణాదేవి. నేను చెప్పాను కదా, చూస్తూ ఉండండి అని సర్ది చెప్పి కళావతి అవన్నీ తీసుకునిరా అని ఒకదాని తర్వాత ఒకటి వడ్డిస్తాడు రాజ్ తల్లికి. అపర్ణాదేవి మురిసిపోతుంది. అన్నీ వడ్డించాక చివర్లో స్వీట్ వేస్తూ, అమ్మా, మీ కొడుకు గురించి ఆలోచిస్తూ అన్నీ సగం సగం తినకండి, నన్ను కూడా మీ కొడుకే అనుకొని బాగా తినండి, సరేనా అంటాడు. అలాగే బాబు అంటుంది అపర్ణాదేవి. ఇక తింటూ అపర్ణాదేవికి పొలమారి దగ్గు వస్తే నీళ్లు తెచ్చి ప్రేమగా తలపై తడతాడు రాజ్. పొంగిపోతుంది అపర్ణాదేవి. ఇక కాసేపటికి రాజ్ కావ్య దగ్గరికి వెళ్ళి అపర్ణాదేవిని చూపిస్తూ, కళావతి గారు, మీరు మరో మంచి పనికి సాయం చేయాలి అంటాడు. కళావతి గారు, మీరు మరో మంచి పనికి సాయం చేయాలి అంటాడు. ఏంటి అని అడిగితే, ఈరోజు ఆవిడ పుట్టినరోజంట. ఆవిడ కొడుకు ప్రతి ఏడాది అన్నదానం చేసేవాడంట. ఆవిడ కోసం కేక్ కట్ చేయిద్దామా అంటే సరే అంటుంది కావ్య. ఇంకా కమ్మింగ్ అప్లో కేక్ కట్ చేయించే కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు యామిని వచ్చి వాళ్ళని చూసేస్తుంది. అయితే యామిని దగ్గరకు వచ్చేస్తుంది. బావా, ఎవరు ఆవిడ అని అపర్ణాదేవి ముందే రాజును అడుగుతుంది. వెంటనే రాజ్ అపర్ణాదేవిని పట్టుకొని అమ్మ అంటాడు. యామిని షాక్ అవుతుంది. అయితే ఇక ఈ అత్తాకోడళ్ళు యామినిని రహస్యంగా కలిసి వార్నింగ్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి యామిని కుట్రలు మళ్ళీ మొదలు కావడం పక్కా. మరిన్ని విషయాలు తర్వాయి ఎపిసోడ్లో చూద్దాం.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, వీలైతే కామెంట్ చేయండి నైస్ అని కానీ అస్సాం అని కానీ. థ్యాంక్ యూ.